రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రణవేరి 3.0 కార్యక్రమంలో భాగంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్టీఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ జీవితంలో 3 దశాబ్దాలకు పైగా విద్యారంగానికి సేవలు అందించినప్పటికీ రిటైర్మెంట్ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ అలవెన్స్లు విడుదల కాకపోవడం వల్ల వృద్ధ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు 5 డిఏలు బకాయిలుగా ఉన్నాయని, 12వ పిఆర్సీ అమలుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. పిఆర్సీ అమలు వరకు తాత్కాలికంగా 12% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఐక్యం చేసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలా అని చెప్పి నేను అడిగాడు. మనమైతే ఏం చెప్తాము? వెంటనే ఇయ్యే పకాయలను వెంటనే 12వ పిఆర్సీ వెంటనే జిందాబాద్ 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 వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్. యూటీఎఫ్ పక్షాన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి 3.0 అనేటువంటి అంశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి పడినటువంటి ఆర్థిక బకాయిలను పరిష్కరించాలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్స్, సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా 5 డిఏలకు సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడి ఉన్నది. ఆ బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండో ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సీ కమిషనర్ను నియమించాలని చెప్పని, వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పని, త్వరలోనే 12వ పిఆర్సీని నియామకం జరిగేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటిది రెండో ప్రధానమైనటువంటి డిమాండ్. మూడో ప్రధానమైనటువంటి డిమాండ్, పిఆర్సీ కమిషన్ నియామకం చేసి వాళ్ళ రికమెండేషన్స్ వచ్చేలోగా 29% ఐఆర్ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి 3 ప్రధానమైనటువంటి ఆర్థిక డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే 22 జూన్ నుంచి రిటైర్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరికి కూడా ఈనాటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆర్థిక బకాయిలు, వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ కానీ, అట్లాగే వాళ్ళ యొక్క సెలవు సౌకర్యాన్ని నగదుగా మార్చుకునేటువంటి సౌకర్యం కానీ, గ్రాట్యుటీ కానీ ఇవేవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. సంవత్సరాల కాలంగా పేరుకుపోయినటువంటి బకాయిలు, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత 30 సంవత్సరాలు పైబడి ఉద్యోగం ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ తర్వాత తన జీవితానికి భద్రత కోసం దాచుకున్నటువంటి సొమ్ముని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టి ఉపాధ్యాయుల్ని రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి నెడతా ఉన్నది. దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యాచరణని మరింత ఉధృతంగా మిగిలిన ఉపాధ్యాయ సంఘాన్ని, అట్లాగే ఉద్యోగ సంఘాలని కూడా కలుపుకుని భవిష్యత్ కార్యాచరణ చేయబోతా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.